ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము పరమగీతము 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి వాక్య భాగం ద్వారా నిజంగా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు కదా. నిద్రించినా సరే మనస్సు మేలుకొని ఉండడం అంటే ఎల్లవేళలా ప్రభు గురించిన ఆలోచనతో మెలకువగా ఉండడం అని అర్థం. అంటే శారీరక పరంగా నిద్రపోకుండా ఉండడం అని కాదు, కానీ ప్రభు కూడా అనేక సార్లు మెలకువగా ఉండడి, ప్రార్థన చేయడి అని శిష్యులతో చెప్పినట్లుగా కూడా నూతన నిబంధనలో మనం చాలాసార్లు చూస్తాం. మెలకువగా ఉండడి అని అంటే మెలకువగా ఉండడం అంటే శరీరపరంగా మెలకువగా ఉండడం అని కాదు, కానీ ఇక్కడ చెప్తున్నారు కదా నిద్రించితేనే కానీ, అంటే నిద్రించినా కూడా మన ఆత్మ మెలకువగా ఉండాలి. ఎప్పుడు కూడా యేసుని స్మరిస్తూ మరి ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా సిద్ధపాటుగా అనమాట. అలా మెలకువగా మనం ఉంటే ఆ విధమైన ప్రార్థనా జీవితాన్ని, మెలకువగా ఉండడం అంటే మంచి ప్రార్థనా జీవితాన్ని, సిద్ధపాటు జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆయన ఎప్పుడొచ్చినా సరే రాకడలో ఎత్తబడవచ్చు, దేవుని సన్నిధిలో మనం ఉండొచ్చు. అందుకని నా మనస్సు మేలుకొని ఉన్నదంటే అర్థం అది. అంటే మనం ఎప్పుడు ఉజ్జీవంగా ఉండాలి అని అర్థం. నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ప్రభువులో మనం ఎప్పుడు కూడా ఉజ్జీవంగా ఉండాలి. వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏ పనిలో అయినా సరే వెనకడుగు వేయకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా ప్రభు మనకి సహాయం చేస్తారు. కాబట్టి మరి మిత్రమా, వింటున్న నీవు ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నిద్రించే స్థితిలో నీవు ఉన్నావా? మెలకువగా ఉండే స్థితిలో ఉన్నావా? ప్రభు కోసం ఎల్లవెళ్ళ ఏ పనైనా చేయగలిగే మనస్సు నీలో ఉందా? నిద్రాణమైన స్థితిలోనే ఇంకా నీవు ఉంటే ఇప్పుడే మేలుకొనాలి. మేలుకొనడం నువ్వు ఉజ్జీవంగా ఉండడం, దేవుని పని చేయగలగడం, అంతేకాదు సిద్ధపాటు కలిగి ఉండడం. ప్రభు రాకడ సమీపం కాబట్టి నీ ఆత్మీయ స్థితిలో కూడా నువ్వు ఉజ్జీవంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మెలకువ కలిగి, అంటే ప్రతి విషయంలోనూ వాక్యానుసారంగా ఉంటూ ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తూ మెలకువ కలిగి సిద్ధపాటుగా నీవు ఉండగలిగితే ప్రభు రాజ్యానికి చేరుకోగలుగుతావు. శారీరకంగా నిద్రపోకూడదు అని అర్థమైతే కాదు. మెలకువగా ఉండడం అంటే కేవలం శారీరకంగా నిద్రపోయినా నీ ఆత్మ, నీ మనసు అంతా కూడా ఎప్పుడు ప్రభు వైపే చూడగలగాలి, ప్రభుని స్తుతించగలగాలి. ఆయన ధ్యానం అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ప్రభుని ధ్యానిస్తూ ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అనేక చోట్ల చెప్తా ఉంటాడు కదా, నేను రాత్రి జాములు యందు మంచం మీద ఉండి కూడా ధ్యానిస్తున్నానని మరి దావీదు మహారాజు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఏ సమయంలో మనం ఉన్నా, మన స్థితి ఏదైనా సరే ప్రభుని ధ్యానించాలి. ఆత్మలో ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రభు వచ్చినా ఎత్తబడే గుంపులో అనమాట. ఆ విధమైన సిద్ధపాటు ఉండాలనే ఉద్దేశంతో మెలకువగా ఉండడం అని చెప్తూ ఉంది ఇక్కడ వాక్య భాగం. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది నీవు పరిశీలన చేసుకో. నిద్రాణమైన స్థితిలో నీవు ఉంటే ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో నువ్వు మారు. నీ ఆత్మీయ స్థితిలో ఉజ్జీవంగా ఉండు. నిద్రాణమైన స్థితి నుంచి బయటకు వచ్చి మెలకువగా ఉండడం నేర్చుకో. ఆ సిద్ధపాటు ఏదైతే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలో ఆ సిద్ధపాటు నువ్వు కలిగి ఉండు. కాబట్టి మరి నువ్వు వెళ్ళ ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తే ఉండే గుంపులో ఉండాలి. అన్నిటికీ మించి ప్రార్థన, విజ్ఞాపన విషయంలో ఎప్పుడూ కూడా మరి వెనకడుగు వేయకుండా ప్రభుకి సమీపంగా జీవించు. ఆత్మీయంగా ఎల్లవెళ్ళ మెలకువగా ఉండి ప్రభు కోసం జీవించు. ఆయన కోసం వేచి చూడు. ఆమేన్.